उनका नंबर आगे आगे हो जाएगा మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్ లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. ఇది మొత్తానికి కలెక్టర్ హరిచంద్ర మాట్లాడుతూ ఇటు నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం వెళ్లే వారి సంఖ్య ఆ తర్వాత అందుకు తగ్గట్టుగానే వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మాక్సిమం ఈ రూట్ను అవాయిడ్ చేయడానికి కూడా ఆమె ఇటు వాహనదారులకు ఆమె విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మొత్తానికి మనం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక పూర్తిగా ఇంతకుముందు మనం చెప్పినట్టు సెల్లార్ నుంచి 4 అంతస్తుల వరకు కేవలం ఈ ఫర్నిచర్ ఆ తర్వాత ఫర్నిచర్ సంబంధించి వాటిని తయారు చేయడానికి వినియోగించేటటువంటి మెటీరియల్తోనే మొత్తం అంతా కూడా నింపబడి ఉంది. ఇక సెల్లార్లో అంతే స్థాయిలో మెటీరియల్ ఉంది, అంతే స్థాయిలో ఈ ఫర్నిచర్ వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా ఉంది. సో అక్కడ మొదలైనటువంటి మంటలు ఒక్కసారిగా అంతకంతకు వ్యాపించి 4 అంతస్తుల వరకు కూడా పాకాయి. ప్రధానంగా షార్ట్ సర్క్యూటే ఈ యొక్క మంటలకు ప్రాథమిక కారణం అంటూ కూడా ముందుగా ఒక అంచనాకు వచ్చామంటూ కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇక మొత్తం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లేకపోతే ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత అనంతరం అసలు మంటలు ఎందుకు వ్యాపించాయి, అసలు మంటల కారణాలు ఏంటి అనే అంశాల గురించి ఇంకా క్లారిటీ వస్తుందంటూ కూడా ఇటు పోలీసులు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే 6 లోపల చిక్కుకుని ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక వృద్ధురాలు ఉంటే మరొక 3 యువకులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీరికి సంబంధించినటువంటి ఫోన్లకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ కూడా ఇంతకుముందు సిపి సజ్జనార్ చెప్పారు. అయితే ఆ వీరంతా కూడా ప్రాణాలతో ఉన్నారా లేకపోతే ఈ దట్టంగా కమ్ముకున్నటువంటి పొగదాటికి వీరంతా కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారా అనే అంశాలు మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కానీ బయట వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆందోళనలు మాత్రం అధికమవుతున్నాయి. వారంతా కూడా రోధిస్తూ ఉన్నారు. తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆచూకీ చెప్పండి, త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయండి, లోపల తమ వారు ఉంటే వారిని బయటికి తీసుకురండి అంటూ కూడా పోలీసుల్ని వారంతా కూడా వేడుకుంటున్నటువంటి సందర్భం. ఎక్కడా కూడా మంటలు అయితే లేదు, మాత్రం కేవలం పొగ మాత్రమే ప్రజెంట్ కమ్ముకునుంది. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే వచ్చాయి, కానీ ఆ మంటలు ఆరిపోయిన తర్వాత ఆ కమ్ముకున్నటువంటి పొగ ఏదైతే ఉందో ఈ పొగ వల్లనే ప్రధాన సమస్యగా ఇప్పటికీ ఇటు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, ఈ పొగ దట్టంగా కమ్ముకున్నట్టు పొగ వల్ల అసలు ఎదురుగా నిలిచినటువంటి వ్యక్తులే కనపడడం లేదు, మరోవైపు ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సైతం కనిపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఇంకా ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా టార్చ్ లైట్ల సహకారంతో లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు.